అంబటికి పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో రాజమండ్రిలో హై డ్రామా చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరే ముందు కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వెంకటేశ్వర్ నగర్ దగ్గర అంబటి కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు అంబటి. పోలీసుల సూచనతో కారు ఎక్కి గుంటూరు బయలుదేరారు అంబటి. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటి నిర్బంధాలు అంటూ ప్రశ్నించారు. నాకు అర్థం కాదా ఎందుకు ఇచ్చారో ఏంటో. ఏదో 30 ఉంది మీరు ఊరేగింపుగా వెళ్ళడానికి లేదంటే ఎవడు పెట్టాడు ఊరేగింపు? ఎవరు పెట్టారు? నేను పెట్టాను ఊరేగింపు. నేను రిలీజ్ అయినప్పుడు 10 మంది పలకరించడానికి వస్తారు, వెళ్తారు. నేను పోలీసు వారికి సవినయంగా మనవి చేసేది ఏంటంటే, అయ్యా మా ఇల్లు పోలీసు వారు దగ్గరుండి పగలగొట్టిచ్చారు. 18 రోజులు జైల్లో ఉండి ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఏంది ఈ నిర్బంధాలు? నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ దిస్? ఇదేమన్నా పోలీస్ ప్రభుత్వమా? ప్రజాస్వామ్యం లేదా? నాకు అర్థం కాలేదు. ఆంక్షలు, జైలు నుంచి వెళ్ళేటప్పుడు 10 మంది వస్తారు, పలకరిస్తారు, 10 మంది ఫాలో అవుతారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. సాక్షాత్తు పోలీసు 100 మంది ఉండి నా ఇల్లు పగలగొట్టించారు దగ్గరుండి. ఇవాళ నేను వెళ్తానికి మళ్ళీ దగ్గరుండి ఆంక్షలు పెడుతున్నారు. వాట్ ఈజ్ దిస్ అని అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ ఎంత దౌర్భాగ్యంగా ఉందో నా ఇల్లు పగలగొట్టినప్పుడు అర్థం అవుద్ది కదా. నా ఇల్లు పగలగొట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా? 8 గంటల సేపు నా ఇంటి దగ్గర ఉన్నారు.